ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పక్షఫలములను గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో అదృష్టవంతులుగా ఉంటారు. గ్రహ సంచారం అంతా అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో మీరు అప్పుల బాధతోటి బాధపడుతున్న వారందరూ అప్పులన్నీ తీర్చేసుకుంటారు. బ్యాంక్ నుంచి రావలసినటువంటి రుణాలన్నీ కూడా సరి అయిన సమయానికి మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రకరకాలైనటువంటి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఏ ఉద్యోగంలో జాయిన్ అయితే మనకి భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించుకొని ఆ ఉద్యోగంలో చేరడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. వారికి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఊహించినటువంటి లాభాల్ని పొందడం కూడా జరుగుతుంది. పెట్టుబడిదారులు కూడా మీకు సహకరిస్తారు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ముందుకు సాగడం కూడా జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సరి అయిన సమయానికి సరి అయిన ఆహారాన్ని తీసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్య సహకారంతో ఆరోగ్యవంతులు అవుతారు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు విజయాన్ని సాధిస్తారు. సంతానం లేని వారికి ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా దైవపరంగా వైద్యులని సంప్రదించండి. తప్పకుండా మీకు సంతానం కలిగేటువంటి యోగం కూడా ఉంది ఈ ఫిబ్రవరిలో. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు, విజయాన్ని సాధిస్తారు, మీ గోల్ని కొడతారు. అలాగే వ్యాపారస్తులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అనేక పెట్టుబడులతో కొత్త వ్యాపారాలు చేసేటువంటి యోగం కూడా ఉంది. ధనం దాచిపెట్టాలి అనేటువంటి విధంగా అధికమైనటువంటి ధనం కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఆటంకాలు లేకుండా కొత్త పనులలో దిగ్విజయాన్ని సాధిస్తారు ఈ ధనుస్సు రాశి వారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్య జీవితం ఉంటుంది. వారు ఎప్పటి నుంచో అనుకున్న కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చుకోవడం జరుగుతుంది. వారు ఊహల్లో నుంచి బయటికి రావడం కూడా జరుగుతుంది. సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వారి సంతానానికి తగినటువంటి ఆర్థిక వనరులు కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది. బంధుమిత్రులు కలుసుకుంటారు, వారితో ఆనందంగా ఉంటారు. శుభకార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది ఈ ధనుస్సు రాశివారు. కొత్త గృహాలని కొంటారు. ఉన్న గృహాలని బాగు చేసుకోవడం జరుగుతుంది. గృహ ప్రవేశాలు చేస్తారు. ఇంకా రకరకాలైనటువంటి విల్లాసును కొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి వీరికి. మొండి బాకీలన్నీ కూడా వసూలు అయిపోతాయి. ఎవరికి వడ్డీకి డబ్బులు ఇవ్వకండి, మీకు తిరిగి రాకపోవచ్చు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. సంఘంలో మంచి గౌరవాన్ని సంపాదిస్తారు. మీరు ఎంత కష్టపడతారో అంత అభివృద్ధిలోకి వెళతారు. మీ మీద ఉన్నటువంటి నిందలన్నీ కూడా తొలగించుకుంటారు. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. మీరు అంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంటారు. రాజకీయ నాయకులకు అధికారంలోకి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముందు వచ్చేటువంటి ఎన్నికల కోసం, సీటు కోసం ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. కొంత ఆర్థిక పరంగా ఖర్చు పెట్టవలసేటువంటి యోగం ఉంది. మీకు సీటు తప్పకుండా లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విజయాన్ని కూడా సాధించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయండి. ప్రదోషకాలంలో చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం చేయండి. గోవుకు గ్రాసం తినిపించండి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు
పొద్దున సాయంత్రం జపించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.